మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కటి ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా సృజనాత్మకతతో చేస్తూ రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, పరికరాలు కొనుక్కోవడంలో కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి కొరకు చేసే వాటిల్లో వీళ్ళకి కొంత ఖర్చులు అనేవి వీళ్ళకి ఈ విషయంలో అధికంగా ఉంటాయి. అంటే అది విద్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క సృజనాత్మకత పెంచుకునే విధంగా ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో అధికంగా ఉంటాయి. అలాగే ట్యాక్స్కి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున వాటికి సంబంధించిన విషయాల్లో కొంత దృష్టి సారించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు ఇవన్నీ కూడా మనకి యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉంది. అంటే గృహంలో ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గృహానికి బంధువుల రాక కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఖర్చులు దానికి సంబంధించిన విషయాల్లో అధికంగా చేస్తూ మీరు ముందుకు పెడతారు. ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆదాయ వనరులకి సంబంధించి, అలాగే ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ఇళ్ళున్నా వాటి మీద ఆదాయం అంటే ఏదైనా రెంట్లు లాంటివి మీరు ఇవాళ కలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం, లేకపోతే అలాంటివి పెంచడానికి ఆస్కారం ఉన్న రోజుగాను మొదలైన వాటికి ఈ రోజున మనం భావన చేయొచ్చు. అలాగే విద్యకి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి చాలా అనుకూలమైన రోజుగా, ఎదురు చూస్తున్న విషయంలో చాలా అనుకూలతలు, విద్యా సంబంధమైన విషయాల్లో చురుకుగా వాళ్ళ యొక్క బుర్ర పనిచేయడం, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, లేకపోతే స్థాన చలనాలకి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, విద్యాపరమైన విషయాల్లో కొన్ని సీరియస్గా కొన్ని విషయాల్లో నమ్మకాలు ఏర్పరచుకుంటూ, అంటే ఏం చేశాను అని చెప్పి వాళ్ళని వాళ్ళు అవలోకనం చేసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మిత్రుల యొక్క సహకారం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మిత్రుల యొక్క సహకారం, వీటి గురించి దగ్గర ప్రయాణాల కోసం మీరు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే మిత్రుల ద్వారా కూడా మీరు అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో మీ కొలీగ్స్తో మీరు కొంత ఆలోచనలు చేయడం, వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం, అధికారుల ఆదరణ కోసం మీరు ఎక్కువ శ్రమపడడం, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో మీరు మీ యొక్క వృత్తి యొక్క అభివృద్ధి కొరకు కానీ, వృత్తిలో నూతన బాధ్యతలకు కానీ అవకాశం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు.